ఇచ్చిన మాట ప్రకారం 5 అంశాలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. సంక్షేమంపైనే కాకుండా అభివృద్ధిపైన తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అందుకు అనుగుణంగా కృషి చేయాలని జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు. ఈ వివిధ రకాలైనటువంటి నైపుణ్యత కలిగే విధానంలో వాళ్ళ బ్రతుకులు బ్రతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో యువతను తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ వృత్తి విద్య నైపుణ్యత దానికి కూడా 5వ సంతకం పెట్టడం జరిగింది. అరే నేను దెబ్బతిన్నాను, ఈ 53 అనవసరంగా నా మీద అభియోగం మోపారు, నన్ను 53 రోజులు ఇబ్బంది పెట్టారు, దీని జోలు మనకెందుకు అనుకుంటాడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి లేటెడితే. దానివల్ల ఎంత అవసరం ఉందో ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్క యువకుడిని కూడా నైపుణ్యతలో పెంపొందించాలి, నైపుణ్యవంతుడిగా తయారు చేయాలనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో దీన్ని 5వ సంతకంగా పెట్టడం జరిగింది. తొలి రోజులో చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు మిగిలినవి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంచెలుగా ఉన్నన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ శాఖల పంపిణీ అవుతుంది, వాళ్ళు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ప్రక్షాళన మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు. కక్ష సాధింపు కాదు, నేను ఐఏఎస్లో ఐపీఎస్లో అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు, మీలో మార్పు రావాలనేటటువంటి దాన్ని సూచన ప్రాయంగా చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు విలువలకు తిలోదకాలు ఇచ్చి వ్యవహరించారు. నేను ఎప్పుడూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రకమైన విధానం చూడలేదు. చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నానది. మీలో మార్పు తెచ్చుకుంటే మంచిది. విజ్ఞానులు మీరు మార్పు తెచ్చుకోకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నిర్విద్య